హాయ్ వెల్కమ్ టు యోయో సినిటాకిస్. తెలుగు సినిమాకి అవార్డు అంటే ఏమిటో తెలియని రోజుల్లోనే జాతీయ అవార్డులు కొల్లగొట్టిన పరిశ్రమ మలయాళ పరిశ్రమ. వద్దండులైన దర్శక నిర్మాతలు మాలీవుడ్ కీర్తి ప్రతిష్టల్ని చాలా ఎత్తుకు తీసుకెళ్లారు. రొటీన్ కమర్షియల్ సినిమాలు తీసే టాలీవుడ్కి భిన్నంగా మాలీవుడ్లో అవార్డుల సినిమాలు తీశారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్లో ఉంది. టాలీవుడ్తో పోలిస్తే ఆర్జన పరంగా దేశంలో మాలీవుడ్ చాలా వెనకబడి ఉంది. టాలీవుడ్లో దిగ్గజ దర్శకులు పాన్ ఇండియా సినిమాకి బాటలు వేయడంతో దేశంలోని అన్ని పరిశ్రమలు ఇప్పుడు తలొంచుతున్నాయి. ఇటీవల టాలీవుడ్తో పాటు సౌత్ డామినేషన్ ఉత్తరాది పరిశ్రమపై స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి చాలా ప్రూఫ్లు ఉన్నాయి. పెరుగుతున్న సౌత్ డామినేషన్కి ఇప్పుడు మరో ప్రూఫ్ దొరికింది. ఇంతకాలం మాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ దృశ్యంలో మోహన్ లాల్ కేవలం మాతృభాషలో మాత్రమే నటించారు. ఇవే సినిమాలను హిందీలో తిప్పి తీసిన అజయ్ దేవగన్ మాతృక హీరో మోహన్ లాల్ కంటే ఎక్కువ పేరు కొట్టేశాడు, బాగా లాభాన్ని ఆర్జించాడు. ఇప్పుడు దృశ్యం 3 తెరకెక్కుతోంది. ఎప్పటిలాగానే మోహన్ లాల్ ఇందులో ప్రధాన పాత్రధారి. అయితే ఈ సినిమాని మునుపట్ల రీమేక్తో పని లేకుండా స్ట్రైట్గా హిందీలోనూ ద్విభాషా చిత్రంగా విడుదల చేయాలని లాల్ ప్లాన్ చేస్తున్నారు. దృశ్యం 3ని హిందీ మలయాళంలో ప్లాన్ చేయడం ఆశ్చర్యపరుస్తోంది. మలయాళంలో 100 కోట్లు మినిమం, హిందీలో 200 కోట్లు మినిమం వసూళ్లు లాగేయాలని లాల్ బిగ్ ప్లాన్. ఇటీవలే అతడు ప్రధాన పాత్ర పోషించిన L2 ఎంపురన్ గ్రాండ్ సక్సెస్ సాధించింది. పాన్ ఇండియాలో విమర్శకుల ప్రశంసలతో పాటు 300 కోట్ల వసూళ్లు సాధించింది ఈ చిత్రం. అయితే మోహన్ లాల్ నటనకు ప్రశంసలు కురిశాయి. నిజానికి ఎంపూరన్ మోహన్ లాల్ ఇమేజ్ని పాన్ ఇండియా లెవెల్లో మరింత బలోపేతం చేసింది. ముఖ్యంగా ఉత్తరాదిన L2 ఎంపూరాన్కి చాలా మంచి పేరు వచ్చింది. అందుకే ఇప్పుడు తన బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ దృశ్యం నుంచి 3వ సినిమా హక్కుల్ని దేవగన్కి ఇచ్చేందుకు మోహన్ లాల్ ఆసక్తిగా లేడని తెలుస్తుంది. కానీ దీనికి ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. 2013లో విడుదలైన మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం దృశ్యం 2015లో హిందీలో రీమేక్ అయింది. అజయ్ దేవగన్ లీడ్ పాత్ర పోషించారు. నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించిన దృశ్యం బాక్సాఫీస్ వద్ద విజయవంతమైంది. ఇక 2021లో మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 విడుదల కాగా హిందీ రీమేక్ కూడా పెద్ద విజయం అందుకుంది. కానీ 3వ భాగంలో ఛాన్స్ దేవగన్కి ఇవ్వకూడదని లాల్ బృందం భావిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. లాల్కి మునుముందు ఈ ఐడెంటిటీ పెరగనుంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.